నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. భారత్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి బాసటగా నిలిచారు. భారత్ను తరచుగా ఇరుకున పెట్టాలనుకునే ఆలోచన మానుకోండని పరోక్షంగా అమెరికాను హెచ్చరించారు. తన జాతీయ ప్రయోజనాల విషయంలో భారత్ ఎలాంటి బాహ్య ఒత్తిళ్లకు తలొగ్గదని, ఎప్పటికప్పుడు స్వతంత్ర నిర్ణయాలే తీసుకుంటుందని పుతిన్ కుండబద్దలు కొట్టారు. రష్యాతో సంబంధాల విషయంలో కూడా భారత్ భవిష్యత్తులో ఇదే విధానాన్ని కొనసాగిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంక్షల రూపంలో భారత్పై ఒత్తిడి తీసుకురావాలి అనుకునే ప్రయత్నాలు చేసే దేశాలకు పుతిన్ హెచ్చరించారు. అయితే ఎక్కడా పేరును ప్రస్తావించకపోయినా పుతిన్ అమెరికా టార్గెట్గానే ఈ వ్యాఖ్యలు చేశారు. సెయింట్ పీటర్స్బర్గ్లో జరుగుతున్న ఆర్థిక సదస్సులో మాట్లాడిన పుతిన్ భారత్ ఒక సార్వభౌమాధికార దేశమని స్పష్టం చేశారు. భారత ప్రజలకు అవసరమైన ప్రయోజనకరమైన ఉత్పత్తులను ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఆ దేశానికి ఉందని చెప్పారు. భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోందని, అదే దాని బలమని ఆయన తేల్చి చెప్పారు. రష్యాకు చెందిన Su-57 యుద్ధ విమానాలు, S-500 రక్షణ వ్యవస్థలను భారత్ కొనుగోలు చేస్తే అమెరికా నుంచి ఆంక్షలు ఎదురయ్యే అవకాశాలపై అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.